హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ y, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుందంటే యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటాం. అంటే డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తే రూట్స్ వస్తే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. అయితే పర్టికులర్ ఇంటెగ్రల్ని ఎట్లా కనుక్కోవాలి? సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ కాదు మనకు ఉండేది. మోడల్ 3 అంటే రైట్ సైడ్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఆ మోడల్ని అప్లై చేస్తాం. అయితే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ 2x/2 రాయొచ్చు. అదేవిధంగా కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 ప్లస్ కాస్ 2x/2 రాయొచ్చు. ఎందుకంటే కాస్లో ప్లస్ ఉంటుంది, మిడిల్లో ఇక్కడ సైన్లో మైనస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇంకా స్ప్లిట్ చేస్తాం. 1/2 మైనస్ 1/2 కాస్ 2x. సో ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ వచ్చింది. ఇక్కడ ఏం లేదంటే దాన్ని e⁻0 × x రాసుకుని చేస్తాం. ఓకేనా? అంటే మోడల్ 2 ఇది. e⁻x అంటే మోడల్ 2. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటే దాన్ని e⁻0 × x రాసుకోవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటంటే 2d² మైనస్ 7d ప్లస్ 3 ఇంటూ y is equal to sin square x. ఓకే, లెట్ f of d into y is equal to q of x. ఎలా ఉందంటే ఇది f of d into y is equal to q of x, వేర్ f of d అంటే ఇదంతా, వేర్ f of d is equal to 2d² మైనస్ 7d ప్లస్ 3. అదేవిధంగా q ఆఫ్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మరి సైన్ స్క్వేర్ ఎక్స్ని నేను ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ 2x/2 రాయొచ్చు. ఓకేనా? ఇది q ఆఫ్ ఎక్స్. ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ 2m² మైనస్ 7m ప్లస్ 3 is equal to 0. మరి ఫ్యాక్టర్స్ని ఎట్లా కనుక్కోవాలి? mకి పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉందంటే 2 రూట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు m² కోఎఫిషియంట్ a అంటాం, దాన్ని 2. m కోఎఫిషియంట్ మైనస్ 7, కాన్స్టెంట్ 3. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి? ఏని సిని మల్టిప్లై చేయండి. 2 × 3 6కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి. మిడిల్ టర్మ్ అంటే -7. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 6 ఫ్యాక్టర్స్ అవుతాయి. 6 రెండింటిని యాడ్ చేస్తే +1 +6 +7, కానీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయండి. సో -1 -6 ఎంత అంటే -7. ప్రోడక్ట్ చేయండి. -1 × -6 +6 అయిపోతుంది. కాబట్టి -7m దట్ కెన్ బి రిటర్న్ యాజ్ -m -6mగా రాయొచ్చు. ఓకేనా? ఎస్, కాబట్టి 2m² అలానే రాస్తున్నా. ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ అట్లనే రాయండి. ఈ -7m ప్లేస్లోనే -m -6mగా రాయొచ్చు. ప్లస్ 3 is equal to 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్ నుంచి నువ్వు mని మాత్రమే కామన్ తీయచ్చు. అప్పుడు ఇంకా మిగిలింది 2m - 1. ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ని కూడా కామన్ తీ, ఎందుకంటే ఇక్కడ ఏ టర్మ్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ఉండాలి. అవునా? ఎస్, అంటే ఇక్కడ ప్లస్ అనేది మైనస్ అవ్వాలి. అంటే మైనస్ని కామన్ తీ, మైనస్ని అదేవిధంగా 3 కామన్ తీయచ్చు. అప్పుడు 6ని 2 × 3 రాయొచ్చు. 3 బయటికి వెళ్ళింది, ఇంకా 2m మైనస్ ప్లస్ 2m.
+3 -1 అవుద్ది. ఎందుకంటే 3 కామన్ తీసేసాను. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -3 × 2 6m -3 0. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లోంచి 2m - 1 కామన్. కాబట్టి 2m - 1ని కామన్ తీస్తున్నాక మిగిలిన టర్మ్ m - 3 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో 2m - 1 0, m - 3 0. సో 2m +1, m +3. ఇక్కడ నుంచి m 1/2. ఓవరాల్గా 2 రూట్లు వచ్చాయి. ఆ 2 డిఫరెంట్ రూట్స్, ఒకటి 1/2 ఒకటి 3. 2 రూట్స్ డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా రాద్దాం. c1e⁻m1x c2e⁻m2x. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ycతో డినోట్ చేస్తున్నాను. c1e⁻1/2x, ఒకటేమో 1/2x పక్కన రాయాలి. c2e⁻, ఇంకొకటేమో 3x. ఓకే, c1e⁻m1x c2e⁻m2x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ప్రాబ్లానికి 1 ఇచ్చేసేయండి. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటెగ్రల్ని మనం ypతో డినోట్ చేస్తాం. సో 1/f(d) into q(x). సో yp which is equal to 1/f(d) అంటే 2d² -7d + 3 ఇంటూ q(x) అంటే 1 - cos 2x/2. ఓకే, ఎస్. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేద్దాం. సో yp is equal to 1/2d² -7d + 3 ఇంటూ 1/2. దాన్ని e⁻0 × రాయొచ్చు అని చెప్పాను, కాన్స్టెంట్ని. మైనస్ మళ్ళీ 1/2 ఇంటూ 2d² -7d + 3 ఇంటూ పక్కనే cos 2x. ఓకే, ఇప్పుడు దీన్ని yp1 అనుకుంటాం, దాన్ని yp2 అనుకుంటాం. సో yp is equal to yp1 plus yp2. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాం. టేక్ yp1. టేక్ yp1. yp1 ఏంటి? 1/2d² -7d + 3. 1/2d² -7d + 3 ఇంటూ 1/2 e⁻0 x. ఈ 1/2ని ఇక్కడ స్టార్టింగ్లో కూడా రాయొచ్చు. సరే, e⁻x మోడల్ 2 అని చెప్పాను యూనిట్ 2లో. సో ఈ మోడల్లో ఏం చేయాలి? ఇప్పుడు d = 0 అంటే x కోఎఫిషియంట్ ఏంటి? 0. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. డినామినేటర్ 0 అవుతుందేమో చూడండి. అవ్వదు. 0² 0 + 3. డినామినేటర్ 0 కాదు కాబట్టి మనం x వేరియబుల్తో మల్టిప్లై చేయనవసరం లేదు. f(d)ని కూడా డిఫరెన్షియేషన్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా d వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఇదంతా 0 అయిపోయి 1/3 ఇంటూ 1/2. e⁻0 ఇంకా 1 అయిపోతుంది. అంటే డైరెక్ట్గా నేను రాస్తున్న 1/6. దట్ ఈస్ టేకింగ్ యాజ్. ఇప్పుడు yp2ని కనిపెడదాం. టేక్ yp2 is equal to -1/2 into 1/2d² -7d + 3 into cos 2x. ఓకే, ఇది మోడల్ 3 యూనిట్ 2లో
sin x cos x ఇలా ఉన్నప్పుడు మనం డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -2 హోల్ స్క్వేర్ అంటే -4 అని. సో yp2 ఈజ్ ఈక్వల్ టు -1/2. డినామినేటర్ ఏమన్నా 0 అవుతుందంటే అవ్వదు. ఓకే, సో ఇది ఇలానే రాస్తాను. 2 ఇంటూ డి స్క్వేర్ అంటే -4, ఎందుకంటే -8 -7d + 3 డినామినేటర్ 0 అవ్వదు. నెక్స్ట్ -7dని అలానే రాస్తున్నాను, +3 ఇంటూ cos 2x. మోడల్ 2 నుంచి 6 వరకు ఏ మోడల్ అయినా డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో yp2 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ 1 మల్టిప్లై చేయండి, -8 -7d + 3 ఇంటూ cos 2x, విచ్ ఈజ్ ఈక్వల్ టు -7d -8 + 3 ఎంత, -5. ఓకే, ఇంటూ cos 2x. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా రేషనలైజింగ్ చేయాలి డినామినేటర్ని. డినామినేటర్లోంచి మైనస్ని కామన్ తీయండి, -1/2 -7d అనేది +7d అవుతుంది, -5 + 5 మైనస్ మైనస్ క్యాన్సిల్ ఇంటూ cos 2x, ఇది yp2. సో yp2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 అవుట్ సైడ్లో ఉంది. ఓకే, ఇంకా 7d + 5కి కాంజుగేట్ 7d - 5తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఎప్పుడైనా ఇట్లా 1/7d + 5 1/d - 1 1/d + 5 అలా ఉంటే రేషనలైజింగ్ చేయాలి. ఎస్, 7d + 5ని రాస్తున్నాను, 7d - 5తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను, ఇంటూ cos 2x. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 ఇంటూ 7d - 5 divided by denominator is in the form of a plus b into a minus b, a square minus b square, 7d whole square అంటే 49d square minus 25 ఇంటూ cos 2x. ఓకే, మళ్ళీ d స్క్వేర్ కనిపిస్తుంది, d స్క్వేర్ ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేయండి, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4, 1/2 ఇంటూ 7d - 5 49 ఇంటూ -4 -25 ఇంటూ cos 2x. నెక్స్ట్ yp1 yp2 వాల్యూస్ని 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా ఉంది సింప్లిఫికేషన్, 7d - 5 divided by 49 ఇంటూ -4 4 తీసేసేయండి 200లో నుంచి. సో ఎంత, 196. 49 ఇంటూ 4 4 16. సో 196 ఒక 25 మొత్తం యాడ్ చేస్తే 221 మైనస్ 221 డైరెక్ట్గా చేశాను, ఇంటూ cos 2x. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా, 49 ఇంటూ 4 అంటే ఎంత, 196 మైనస్ 196 ఒక 25 యాడ్ చేయండి, సో ఏమవుతుందంటే 221. సో 221 ఇంటూ 2, ఈ మైనస్ని అవుట్ సైడ్లో రాయండి. సో 2 2s are 4, 2 2s are 4, 2 1s 2 ఇంటూ 7d - 5ని అలానే రాస్తున్నాను, cos 2x. ఎస్, మన టార్గెట్ ఏంటంటే d టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -442 7 ఇంటూ d ఆఫ్ cos 2x -5 ఇంటూ cos 2x. ఓకేనా, d అంటే వన్ టైం డిఫరెన్షియేషన్. సో yp2 is equal to -1/442 ఇంటూ, ఇంకా d అంటే వన్ టైం డిఫరెన్షియేషన్,
डी स्क्वायर అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, 7 into cos 2x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin 2x, అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ 2x ఈజ్ 2 కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్న 7 into -2 -14 7 అలానే ఉంటుంది. cos 2x కి డెరివేటివ్ -2 sin 2x కాబట్టి -14 sin 2x. అదేవిధంగా -5 cos 2xని అదేవిధంగా రాయండి. ఓకేనా, ఇక్కడ మైనస్, ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో yp2 1/442 into 14 sin 2x ప్లస్ ఈ మైనస్ ప్లస్ అయింది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో 5 cos 2x దట్ ఈస్ టేకింగ్ యాజ్ ఎంత అంటే నంబర్ ఎంత అంటే 1 2 3 ఇది 4. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ 1 కాంప్లిమెంటరీ ఫంక్షన్ 2 yp1 yp2 3, సో yp1 కి 4 ఇది 5. ఎస్, ఇప్పుడు మనం yp1 yp2 వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 and 5 ఇన్ ఈక్వేషన్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, 3లో. 3 చూడండి, yp ఈజ్ ఈక్వల్ టు yp1 అంటే 1/6 ప్లస్ yp2 అంటే ఇది రాయండి 1/442 into 14 sin 2x plus 5 cos 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 6. ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే therefore కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is y is equal to yc plus yp. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం రాసాం నంబర్ 1 2 దాన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ 6 రెండింటిని యాడ్ చేయాలి, దీన్ని కూడా యాడ్ చేయాలి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.